ఇస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను సంగమా, వాక్యానికి నువ్వెంత ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. నీవు వాక్యాన్ని ఎంత హైలైట్ చేస్తే దేవుడు నిన్ను అంత హైలైట్ చేస్తాడు. కాబట్టి అందరూ వాక్యం మీద మనస్సు ఉంచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచన భాగాన్ని ఇష్టంగా స్పష్టంగా చదివి ఈ పూట దేవుని వాక్యం ధ్యానిస్తాం. సామెతల గ్రంథం 22 పదవచనం. సామెతల గ్రంథం 22:28. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. చాలు. దయచేసి అందరూ బైబిల్ తెచ్చుకున్నారు కాబట్టి బైబిల్ కలిగి మందిరానికి వచ్చిన వారు ఆత్మీయులు. బైబిల్తో మందిరానికి వచ్చిన వారు ఆత్మీయులు. మీరు బైబిల్ తెచ్చుకున్నారు కాబట్టి సామెతల గ్రంథం మరొక 22:28 అందరం కలిసి ఏక మనసుతో ఇష్టంగా స్పష్టంగా చదువుకుందాం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. మళ్ళీ చదువుదాం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. అక్కడే 23వ అధ్యాయం 10వ వచనం. ఎవరు శబ్దం చేస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? గుణగుణ గుణ గుణ గుణ. అక్కడ 23వ అధ్యాయం 10వ వచనం. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. చాలు. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినం ఈ 2 వచన భాగాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచన భాగాల్లో ఒక మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పొలిమేర రాయి. చెప్పండి, పొలిమేర రాయి. దీనికి మరొక పేరు కూడా ఉంది, సరిహద్దు రాయి. అంతే కదండి. సరిహద్దు రాయి అన్న పొలిమేర రాయి అన్న ఒకటే. ఈ మధ్యాహ్న కాల సమయాన ఈ పరిశుద్ధ దినం మనందరం పొలిమేర రాయి లేకపోతే సరిహద్దు రాయిని గూర్చిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఈ వాక్య భాగం మహాజ్ఞాని అయిన సొలొమోను గారు తన సామెతల్లో రాస్తూ వచ్చినాడు. సామెతల గ్రంథానికి ఒక అద్భుతమైన పేరుంది. ఏంటా పేరు అనంటే క్రమశిక్షణల గ్రంథం, క్రమశిక్షణల పుస్తకం అని ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రతి పుస్తకానికి ప్రతి గ్రంథానికి ఒక పేరుంది. హల్లెలూయా. అట్లే సామెతల గ్రంథానికి కూడా ఒక పేరుంది. ఏంటా పేరు అనంటే క్రమశిక్షణల గ్రంథం. ఈ గ్రంథకర్త మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. సొలొమోను గారు ఈ సామెతలు మాత్రమే కాదు, 3 పుస్తకాలు రాశారు. సామెతల గ్రంథం తానే రాశాడు. రెండవది పరమగీతముల గ్రంథం తానే రాశాడు. ప్రసంగి గ్రంథం తానే రాశాడు. ఈ మూడు పుస్తకాలను మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాసి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ విశిష్టత? సామెతల గ్రంథానికి ఉన్న విశిష్టత ఏంటి అంటే, ఒక చెడ్డ స్త్రీతో పుస్తకం ప్రారంభించబడుతుంది, ఒక మంచి స్త్రీతో పుస్తకం ముగించబడుతుంది. హల్లెలూయా. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ దాని వెనుకున్న పరామార్థం, దాని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే, అది ఎట్లా ప్రారంభించబడిందంటే ఒక చెడు స్త్రీతో ఈ పుస్తకం ప్రారంభించబడి ఒక మంచి స్త్రీతో ఈ సామెతల గ్రంథం ముగించబడుతుంది. అంటే
ఈ సామెతల గ్రంథం విశ్వాసిగా నీకు నాకు ఏం తెలుపుతుంది అనంటే, నీ ప్రారంభం చెడుగానే ఉండొచ్చు, నీ ప్రారంభం కంపుగానే ఉండొచ్చు, నీ ప్రారంభం ఇబ్బందికరంగానే ఉండొచ్చు, కానీ ముగింపు మాత్రం మంచిగా ఉండాలి అని సూచించడానికి మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఈ సామెతల గ్రంథాన్ని రాశాడు. ఇది క్రమశిక్షణల గ్రంథం. అన్ని క్రమశిక్షణతో కూడినటువంటి విషయాలు సొలొమోను గారు ఇందులో రాశారు. ఆయన రాసినటువంటి సామెతలలో ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటది? పొలిమేర రాయి. చెప్పండి అందరూ కలిసి. మరొక పేరేంటి? గట్టిగా చెప్పుదాం. సరిహద్దు, సరిహద్దు, సరిహద్దు. హల్లెలూయా. సరిహద్దు రాయి, సరిహద్దు రాయి. దేవుడు సముద్రానికి సరిహద్దును వేశాడట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చూద్దాం. ఈ సరిహద్దు రాయి ఎట్లా పనిచేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచన భాగం. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలి లేకయు ఎంత ఘోషించినను దాటలేకయు ఉండునట్లు నిత్యము నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా, చెప్పండి చెప్పండి చెప్పండి, ఇసుకను సరిహద్దుగా. హల్లెలూయా. సముద్రాన్ని ఎంతమంది చూసినారండి? సముద్రాన్ని ఎంతమంది? అందరికి తెలుసు కదండి. సముద్రము ఎంత పొర్లినను, సముద్రము ఎంత ఘోషించినను, సముద్రము ఎంత ఉప్పొంగినను, అది దేవుడట సముద్రానికి, నువ్వెంతైనా ఘోషించు, నువ్వెంతైనా పొంగి పొర్లు, కానీ ఈ ఇసుకను నీకు సరిహద్దుగా వేస్తున్నాను, సరిహద్దు రాయిగా ఇసుకను పెడుతున్నాను, ఈ ఇసుకను దాటి నువ్వు బయటకు రాకూడదు అని ఆజ్ఞాపించినాడట. అందుకే సముద్రం ఎంతైనా పొంగని, దాని అలలు ఎంత పైకైనా పొరలిరాని, మళ్ళా క్షణాల్లో ఏం చేస్తుంటది? సముద్రానికి ఒక భయం. నా దేవుడు నాకు ఒక పొలిమేర రాయిని స్థాపించాడు ఇక్కడ, నా దేవుడు నాకు ఒక హద్దును పెట్టాడు ఇక్కడ, నా దేవుడు నాకు ఒక సరిహద్దును నియమించాడు అక్కడ. నేను పొంగేదాన్నే కావచ్చు, నేను పొంగిపొరలే స్వభావం కలిగిన దాన్నే కావచ్చు, అయినా దేవుడు నాకు ఉంచిన సరిహద్దు రాయిని నేను తీసివేయకూడదు. దేవుడు నా కొరకు నియమించిన పొలిమేర రాయిని నేను కదిలించకూడదు. ఆ హద్దు దాటి నేను బయటకు రావద్దు. ఇది దేవుని ఆజ్ఞ. సముద్రమట దేవుడు పాతిన సరిహద్దు రాయిని దాటి బయటకు రావట్లేదట. కానీ దేవుడు అంటాడు, అందుకే మీ కొరకు కూడా కొన్ని హద్దు రాళ్ళని నేను పాతాను, మీ కొరకు కూడా కొన్ని పొలిమేర రాళ్ళని నేను పాతాను. అంటే దాని అర్థం కొన్ని లిమిట్స్ నీకు పెట్టాను నేను, కొన్ని హద్దులు నీకు పెట్టాను నేను. ఆ హద్దు రాయిని చెప్పండి, దాన్ని కదిలించొద్దు. ఆ హద్దు రాయిని నీవు, ఇప్పుడు రాయబడిన మాట అదే కదా, పొలిమేర రాయిని తీసివేయకూడదు, దాన్ని కదిలించకూడదు. కదిలిస్తున్నావు, తీసేసే ప్రయత్నం చేస్తున్నావు అంటే దాని అర్థం హద్దు నీవు దాటుతున్నావు, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. కుటుంబ విషయాల్లో, నీ వ్యక్తిగత విషయాల్లో, ఖర్చు పెట్టే విషయంలో, ప్రేమించే విషయంలో, స్నేహం చేసే విషయంలో నీవు లిమిట్స్ ను క్రాస్ చేస్తున్నావు. దేవుడు నీకు కొన్ని లిమిట్స్ ఇచ్చాడు. ఎంతవరకు స్నేహం చేయాలి, ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు తిరగాలి, ఎంతవరకు ఎంజాయ్మెంట్ చేయాలి అని కొన్ని లిమిట్స్ పెట్టాడు, కొన్ని హద్దు రాళ్లను పాతాడు నీకు. కానీ నీవు అవిశ్వాసిగా ప్రవర్తిస్తూ లోకంలో ఉన్న ఆనందాన్ని అంతా అనుభవించాలనే ఆవేశంతో దేవుడు నీ కొరకు పాతినటువంటి రాళ్ళని ఏం చేస్తున్నావు? దేవుడి రోజు నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. సరిహద్దు రాళ్లను కదుపుతున్నావేమో, సరిహద్దు రాళ్లను తీసేస్తున్నావేమో.
ఆమేన్, హల్లెలూయా. చూడండి వాక్యంలో సరిహద్దు రాళ్ళు తీసేసి ఏం చేస్తున్నారట కొంతమంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచన భాగం. సరిహద్దు రాళ్లను తీసివేయువారు, సరిహద్దు రాళ్లను తీసివేసి ఏం చేస్తున్నారట? ఎవరు తీస్తారు? హలో, సరిహద్దు రాయి. అర్థమవుతుందిగా టాపిక్. దేవుడు నీకు నాకు కొన్ని సరిహద్దు రాళ్లను వేశాడు, అది దాటి రావద్దు అని. కానీ కొంతమంది ఏం చేస్తున్నారట? సరిహద్దు రాళ్లను చెప్పండి తీసేస్తున్నారు. ఎవరు తీసేస్తారు అని అంటే అక్రమము చేయువారే తీసేస్తారు, అక్రమంగా ప్రవర్తించు వారే తీసేస్తారు. తీసేసిన ఏమైంది? నేను బాగానే ఉన్నాను కదా. ఏమైందని నువ్వు అనుకుంటున్నావేమో. వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, అక్రమము చేయువారలారా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆగమనపు గడియలో కొంతమంది వచ్చి అంటారట, ప్రభా నీ నామమున మేము దయ్యాలను నిలగొట్టినాం, నీ నామమున మేము రోగాలను బాగు చేసినాం, నీ నామమున మేము ఎన్నో పనులు చేసినాం, నీ సేవకు మేము ఎంత సహకరించినాం, భాషలు మాట్లాడినాం, ప్రవచనాలు చెప్పినాం. అప్పుడు దేవుడు అంటాడట, అక్రమము చేయువారులారా. అన్ని చేసినారు, బాగానే ఉంది, కానీ మీ లోపల ఏముంది? అక్రమం. మీ అక్రమము ద్వారా మీ కొరకు పాతించబడిన సరిహద్దు రాళ్లను మీరు కదిపారు, ఆ రాళ్లను మీరు తీసేసినారు, పొలిమేర రాళ్లను మీరు తీసేసినారు, మీ లిమిట్స్ మీరు క్రాస్ చేసినారు. అక్రమము చేయువారలారా. అక్రమం చేసేటోళ్ళంటే అర్థం ఏంటి? క్రమము లేనోళ్ళు అక్రమం చేసినట్లే. హల్లెలూయా. అక్రమం చేసినట్లే. అక్కడ చదవండి 26వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 26. వెలుగు బాగా వినండి. వెలుగు చీకటిల సరిహద్దు వరకు ప్రజలకు కూడా ఏం నియమించిండట? ఉన్నదా? వెలుగు చీకట్లకు హద్దు ఉంచిండ దేవుడు. హలో, ఉంచినాడా? రాత్రికి దేవుడు ఒక హద్దు ఇచ్చినాడు. ఎప్పటిదాకా? 7 గంటలకు నువ్వు రావాలి, మార్నింగ్ 5 గంటలకు ఒక హద్దు పెట్టిండా? ఉదయానికి చెప్పినాడు నువ్వు మార్నింగ్ 6 గంటల వరకు రావాలి, సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు ఒక హద్దు పెట్టిండా? దేవుడు ఈ వెలుగు చీకటిలకు ఒక లిమిట్ పెడితే ఆ లిమిట్ అవి క్రాస్ చేస్తున్నాయా? సముద్రానికి దేవుడు ఇసుకను ఒక సరిహద్దుగా పెడితే ఆ సముద్రము ఆ లిమిట్స్ ను క్రాస్ చేస్తుందా? ఘోషించే స్వభావం ఉంది, హర్షించే స్వభావం ఉంది, పొంగి పొర్లే స్వభావం ఉంది, అయినా లిమిట్స్ క్రాస్ చేయట్లేదే. మరి నీవు నేను ఏం చేస్తున్నాం? అక్కడే చదవండి 38వ అధ్యాయం 10వ వచనం. 38వ అధ్యాయం 10వ వచనం. దేనికి? చదవండి. దానికి సరిహద్దు నియమించి అడ్డు గడియలను తలుపులను పెట్టించినప్పుడు మరి రాకూడదని. ఆమేన్, హల్లెలూయా. సముద్ర తరంగములకు ఆజ్ఞాపించినప్పుడు, ఆ సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు ఇది దాటి రావద్దు అన్నప్పుడు అవి రావడం లేదు. ఆమేన్, హల్లెలూయా. వెలుగు చీకట్లకు ఒక హద్దును నియమించి అవి దాటి రాకూడదంటే అవి దాటి రావడం లేదు. కానీ మనమే దేవుడు అన్నింటికంటే మానవుణ్ణి కొంత ఎక్కువగా ప్రేమించినాడు. దేవుని కంటే కొంచెమే తక్కువ వానిగా చేసినాడు. అంత జ్ఞానం ఇచ్చినాడు, అంత బలం ఇచ్చినాడు. అందుకే ఆ జ్ఞానముతో ఆ బలముతో మన కొరకు దేవుడు పాతించిన పొలిమేర రాళ్లను కదుపుతున్నాం, తీసేసే ప్రయత్నం చేస్తున్నాం కదండి. హైవే ఎంతమంది ప్రయాణం చేసినారు? హైవే మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదండి. లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాల్సిన వారు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, రైట్ సైడ్ నుండి వెళ్ళాల్సిన వారు రైట్ సైడ్ నుండి వెళ్ళాలి. డివైడర్ క్రాస్ చేసేటప్పుడు ఏం పాటించాలి,
ఒక దగ్గర పార్క్ చేసేటప్పుడు ఏం పాటించాలి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని సరిహద్దు రాళ్ళు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ వారు ప్రయాణికులకు ఇస్తారు. దాన్ని పాటించుకుంటే వెళ్తున్నారా లేకపోతే పాటించకుండా వెళ్తున్నారా ఇప్పుడు మన ప్రయాణం? ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. రూల్స్ అవాయిడ్ చేయొద్దు. చేస్తే ఏమవుతుంది? ఎడం వైపు నుండి రావాల్సినడు కుడి వైపు నుండి వచ్చినాడే అనుకో, ఏమవుతుంది? హలో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎడం వైపు నుండి రావాలి కదా, కుడి వైపు నుండి ఎందుకు వస్తున్నావు అంటే, నా అద్దురాళ్ళను నేనే ఏం చేసిన? తీసేసుకున్నా. నాకెవడు అటు చెప్పేది? నన్నెవడు లిమిట్ చేసేది? నన్నెవడు చెక్ చేసేది? నన్నెవడు కంట్రోల్ చేసేది? నాకు నేనే వెళ్ళినాను. వెళ్ళు. ఏమవుతుంది దాని ద్వారా? యాక్సిడెంట్ అయ్యేది నీకే కదా, ప్రమాదం అయ్యేది నీకే కదా, నష్టపోయేది నీకే కదా. హల్లెలూయా. ఆదామా అవ్వ దేవుడు వారిద్దరిని తయారు చేసి చక్కటి ఏదైనా వనాన్ని దేవుడు వారికి సిద్ధపరిచి ఆ వనంలోనికి తీసుకొచ్చి నియమించి పెట్టాడు. వారికి తినవలసిన ప్రతి ఫలవృక్షాన్ని, తినవలసిన ప్రతి ఐటమ్ను దేవుడు తయారు చేసి పెట్టినాడు. కానీ వారికి ఒక హద్దురాయిని పెట్టాడు. హలో, ఏం పెట్టినాడండి? ఏంటి ఆ హద్దురాయి? అన్నీ తినండి కానీ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఫలవృక్షాన్ని మాత్రం మీరు, ఇది వారికి దేవుడు పెట్టినటువంటి ఒక పొలిమేర రాయి, ఒక సరిహద్దు రాయి దేవుడు పెడితే దీన్ని ఎవరు తీసేసినారు? హలో, వారే. ఈరోజు నీకు నీవే కొన్ని లిమిట్స్ తీసేసుకుంటున్నావు. నీకు నీవే కొన్ని హద్దులు దాటిపోతున్నావు. నీకు నీవే దేవుడు నీ క్షేమం కోరి భవిష్యత్ కార్యాచరణ కలిగి భవిష్యత్తులో ఒక మంచి దినాలను చూడాలని దేవుడు నీ చుట్టూ కొన్ని ఏం చేసినాడు కదండి? ఒక యజమాని చెట్టు నాటితే ఆ చెట్టును ఎవడు పెరికి వేయకుండానట్లు, ఆ చెట్టు మీద ఎవడు చేయి వేయకుండానట్లు, ఆ చెట్టు మంచి కాపునిచ్చేటట్లు, పూతనిచ్చేటట్లుగా ఉండునట్లు ఆ యజమాని దాని చుట్టూ సరిహద్దును వేస్తాడా? కంచె వేస్తాడా? లేకపోతే మన భాషలో దాని చుట్టూ పప్పు నాటుతాడా? ఈ చెట్టు ఆ సరిహద్దు ఉంచుకుంటే క్షేమమా, తీసేసుకుంటే క్షేమమా? లోపల ఉంటేనే అది మెల్లగా 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 బయటకు వచ్చిందే అనుకో, ఎవరికి నష్టం? అందుకే దేవుడి ఈరోజు నీ కొరకే ఈ వాక్యం. అంటే దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. నీ మీద ఎవడు చేయి వేయకూడదనేది దేవుని ఉద్దేశం. నీవు త్రోవన వచ్చిపోయేవారు త్రెంపివేయకుండానట్లు ఉండాలని దేవుని కోరిక. నీవు ఫలించాలని, పూతపట్టాలని, ఫలాలని పాలని, ఆ ఫలాల ద్వారా నిన్ను పెట్టిన దేవునికి మహిమ రావాలని ప్రభు యేడల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాడు. వాటిని నువ్వు క్రాస్ చేస్తున్నావు. హల్లెలూయా. క్రాస్ చేస్తా ఉన్నావు. అందుకే వాక్యం చెప్తా ఉంది, అది నీకంత మంచిది. కొన్నిటిని తీసేసుకుంటూ పోయినామనుకో, ఇటు చూడాలి అందరూ ఒకసారి. కొత్తగా ఒక యవ్వనస్తుడు చేపల వ్యాపారం చేస్తున్నాడట. తెలుసా? చేపలు తెలుసా అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. నాకు తెలుసు అన్నాళ్ళు, కొందరికి తెలిసేటట్లేవు. చేపలు, ఆ చేపల వ్యాపారం చేస్తానని దుకాణం పెట్టిండట. పెట్టి దానికి ఒక పెద్ద బోర్డు రాసుకొని వచ్చిండట. ఏం బోర్డు అంటే, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు రాసినాడట. ఏంటంటే చెప్పండి, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టి, ఇక చేపలు అమ్ముడు చాలు చేసిండ్రట. గిరాకు వస్తుంది. గిరాకు వచ్చి కస్టమర్ వచ్చి ఇట్లా అన్నాడట, ఏంటి సార్ బోర్డు మీద ఇట్లా పెట్టినావు?
ఇచ్చట సరే తాజా చేపలు అమ్ముతాము అని అమ్మబడునని పెడితే బాగుండు, కానీ ఇచ్చట అంటే ఈడమ్మకపోతే ఇంకేడమ్ముతున్నావు, ఇది తీసేయి అన్నాడట. అవు కరెక్ట్, మరి ఇచ్చట అనేది ఒకటి పోతే తాజా చేపలు అమ్మబడును అనేది సరిపోతుంది అని అనుకుని ఆయన ఇచ్చట దానికి పెయింట్ చేసినాడట. ఇంకొక కస్టమర్ వచ్చినాడట. 2-3 రోజులు అయిన తర్వాత ఆ బోర్డు చూసి, ఏం సార్ అందరూ తాజా అమ్మకపోతే మురిగిపోయినాయి అమ్ముతారా? తాజా చేపలు అమ్మబడునని పెట్టినావు, అదొక్కటి బాగలేదు, ఆ తాజా అనేది తీసేసి చేపలు అమ్మబడును అది సరిపోతుంది కదా, ఎందుకు అని అంటే అరే అవును కదా అని తాజాను ఇప్పుడు ఏం చేసినాడు. ఇప్పుడు ఏముంది బోర్డు మీద? చేపలు అమ్మబడును. ఒక ఆయన వచ్చినాడట మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత, ఈడ నువ్వు చేపలు అమ్మకపోతే కూరగాయలు అమ్ముతున్నావా? దీన్ని పర్టిక్యులర్గా బోర్డు మీద రాసుడు అవసరమా? అమ్మబడును అంటే అయిపోతుంది, చేపలు అవసరమా? అరే ఇది కూడా కరెక్టే కదా. ఏం చేసినాడు? చేపలకు పెట్టేసినాడట. 4-5 రోజులు అయిన తర్వాత మరొక క్యాండిడేట్ వచ్చినాడట. వీళ్ళు మంచోళ్ళు ఉన్నట్టున్నారు గిరాకీలు. మరొకడు వచ్చి, నువ్వు అమ్మకపోతే కొంటున్నావా? ఇప్పుడు బోర్డు మీద మిగిలింది ఏంటిది? ఈయన అంటున్నాడట, నువ్వు అమ్మకపోతే దీనికి అమ్మబడును అని రాసుడు అవసరమా? అది కూడా కరెక్ట్. ఆయనతో పోయిందట. ఒక వ్యక్తి లిమిట్స్ ఎట్లా క్రాస్ చేస్తున్నాడు చూడండి. మొదట ఏది తీసేసుకున్నాడు? ఇచ్చట. తర్వాత ఏది తీసుకున్నాడు? తర్వాత మొత్తం పోయిందట. బోర్డుకి ఏం లేదు. ఇక 10 రోజులైనాక ఇంకొకటి వచ్చినాడట. ఏమైనాకి తెలివి ఉందా? ఇది పెద్ద దుకాణం పెట్టుకొని, ఇది పెద్ద బోర్డు పెట్టుకొని, బోర్డు మీద ఏం రాయాలి? కనీసం చేపలు అమ్మబడినని రాయాలి కదనే. అరే కరెక్టే కదా. ప్రియులారా, కొన్నిసార్లు సాతాను అట్లా మనల్ని కొన్ని లిమిట్స్ క్రాస్ చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంతేనా లేదా? మెల్లగా 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 చెప్పండి. మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు జీవితంలో ఒక్క చిన్న మాట ఎప్పుడు అనుకునేవాడట. హలో, మహాజ్ఞాని అయిన సొలొమోను తన జీవితంలో 40 ఏళ్ళు పరిపాలన చేసిన రాజు, ఆయన జీవితంలో అనుకునే ఒక మాట ఏంటో తెలుసా? ఈ మాట ఈరోజు మీకు కూడా చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట మీ బతుకులో మీరు అనుకోకూడదు. ఏంటి అని అంటే, పర్వాలేదులే. ఏం మాట చెప్పండి? పర్వాలేదులే. సొలొమోను మహారాజు 10 మంది భార్యలను చేసుకున్నాడట. ఏమన్నాడు 10 మందిని చేసుకున్నాక? పర్వాలేదులే. 50 మందిని చేసుకున్నాడట. ఏమన్నాడు? 100 మందిని చేసుకున్నాడట. ఏమన్నాడు? 300 మందిని చేసుకున్నాడట. ఏమన్నాడు? ఈ పర్వాలేదులే అనే మాట ఏడికి తీసుకుపోతుంది? అవుతుందా? లిమిట్స్ క్రాస్ అవుతున్నాడా? హల్లెలూయా. 1000 మంది చేసుకున్న దాకా కూర్చిపెట్టలేదండి ఆ మాట. సొలొమోనుకి ఎంతమంది చెప్పండి? 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, 1000 మందితో సంసారం ఈదినటువంటి పరాక్రమశాలి. 1000 మందిని చేసుకున్న తర్వాత పర్వాలేదులే అందామంటే ఈయన లేకుండా అయిపోయింది ఇక. ఆమేన్, హల్లెలూయా. అందుకే పితరులు పాతిన పొలిమేర రాళ్లను కదిలించొద్దు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, 2 రాళ్ళు పొలిమేర 2 రాళ్ళు పాతబడ్డాయట మన దగ్గర. ఇక్కడున్న మనందరి దగ్గర ఈ 2 రకాల రాళ్ళు పాతబడ్డాయి. అవేంటో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. మొదటిది ఆజ్ఞలు అని దేవుడు పాతినాడు ఒక రాయి. చెప్పండి ఏంటి చెప్పండి? ఆజ్ఞలు అని ఎవరు పాతారు ఈ రాయి? దేవుడు. రెండవది తీర్మానాలు అని మనం పాతుకున్నాం. హలో, మొదట ముంగట మన ముందు ఇటు చూసుకోండి. నీ ముంగట ఒక రాయి పాతబడ్డది. ఇది ఎవరు పాతినారు? ఏం రాయి ఇది? ఆజ్ఞలు. వెనక్కి మనం ఒక రాయిని పాతుకున్నాం. దానికి ఏం పేరు? తీర్మానాలు. అంతేనా? 31st నైట్ ఒక తీర్మానం చేసుకున్నా, ఎన్ని పనులుండని ప్రవ్వా, ఎంత పెద్ద కైకిలు రాని ప్రవ్వా, ఆదివారం
ఖచ్చితంగా నీ మందిరంలో నేను ధ్యానం చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకొని ఈ రాయిని నువ్వేం చేసినావు? పాతుకున్నావు. ఎట్టి పరిస్థితిలో ఈ రాయిని నువ్వు చెప్పండి క్రాస్ చేయొద్దు. దేవుడు కూడా కొన్ని ఆజ్ఞలు నీకు ఇస్తూ దాన్ని నీ ముందు పాతిపెట్టినాడు రాయిని. ఆమేన్. ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చినాడు? నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము. ఇదేంటిది? మరొకటి, పొరుగువానిది ఏది ఆశించకూడదు. ఏంటిది ఇది? ఇది ఏడబెట్టినాడు? దేవుంది ముంగట ఉంది, మనది రోజులు ఇవ్వగానే ఆజ్ఞలు కనిపిస్తున్నాయి కదా. ఎప్పటిదాకా ఇది పాటించుడు? ఎప్పటిదాకా? హలో, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట, చూడండి అందరు. మార్టిన్, ప్రకాష్. ఏంటంటే చెప్పండి వాళ్ళ పేర్లు ఏంటి? మార్టిన్, ప్రకాష్. మార్టిన్ బజార్కి వచ్చినాడు, ఫ్రెండ్ ప్రకాష్ కలిశాడు. ప్రకాష్ అన్నాడట, ఏంట్రా ఇదో సండే కదా చర్చికి వెళ్ళలేదా అన్నాడు. మార్టిన్ అంటున్నాడట, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పోతూనే ఉన్నా, పోయి నేను పొందుకున్నది ఏమీ కనబడతలేదు నాకు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా మా పాస్టర్ గారు దగ్గర 10,000 ప్రసంగాలు చేయొచ్చు. 10,000 ప్రసంగాలలో ఒక్క ప్రసంగం కూడా నాకు జ్ఞాపకమేమి పోయేం లాభం? ఏమిటికి అని అన్నాడట. అప్పుడు తన ఫ్రెండ్ ప్రకాష్ అన్నాడు కదా, అయితే పాస్టర్ గారి ప్రసంగం నీకు యాదికి లేదు కాబట్టి పోయి లాభమేమీ లేదు. సరే, నీకు పెళ్ళయి ఎన్ని రోజులైంది అన్నాడట. నాకు 5 ఏళ్ళు అయింది పెళ్ళయి. నీ భార్య 5 ఏళ్ళ నుంచి వంటలు చేస్తుంది కదా, రోజు ఒక వంట, రోజు 2 వంటలు కర్రీస్ చేస్తుంది కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి కర్రీస్ చేసిందో, ఏమేమి వంటలు వండిందో చెప్పు అన్నాడట. గవర్ని గిట్ట యాదుకుంటాయి సార్, పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం యాదికి లేని దానికి చర్చి వేస్ట్. అంటే ఇప్పుడు నీ భార్య వండిన వంటలు నీకు యాదికి లేకపోతే నీ భార్య కూడా వేస్ట్ అని చెప్పి మాట అన్నాడట. నీ భార్య వండిన వంటకం నీకు గుర్తు లేదేమో, కానీ ఆ వంటకము తిన్నప్పుడు మాత్రం నీ శరీరానికి కావలసిన బలమైతే వచ్చింది. నీ పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం నీ జ్ఞాపకం లేదేమో, కానీ ఆ పూటకు, ఆ సమయానికి సమయోచితంగా నీ ఆత్మకు కావలసిన ధైర్యం, నీ ఆత్మకు కావలసిన ఓదార్పు, నీ ఆత్మకు కావలసిన బలం ఆ వాక్యం ఇచ్చింది. హల్లెలూయా. ఎందుకు దాన్ని చీప్ చేస్తావు? ఎందుకు దాన్ని కేర్లెస్ చేస్తావు, నెగ్లెక్ట్ చేస్తావు? నీ భార్య వండిన వంటకం గుర్తు లేనప్పుడు ఇప్పటి నుంచి వండడం బంద్ చేయి అని చెప్పు. ఎంత దొడ్డుగా అవుతావో. హల్లెలూయా. పాస్టర్ గారి ప్రసంగం గుర్తులేనంత మాత్రాన చర్చ్ వేస్టా అనుకునే వాళ్ళు ఎంతమంది లేదండి. ప్రియులారా, కాదు. దేవుడు ఆజ్ఞలు అనే ఆ రాయిని నీ ముందు పాతినాడు. హల్లెలూయా. ఆ ఆజ్ఞలు అనే రాయి నువ్వేం చేయకూడదు చెప్పండి. చూడండి, మొదటిది చూడండి, ఆజ్ఞలు అనే రాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచన భాగం. ద్వితీయోపదేశకాండం 4:2. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మీ ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వాటిని గైకొనుటయందు. ఏమిచ్చినాడట? ఆజ్ఞలు ఇచ్చినాడు, వాటిని గైకొనుటయందు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి ఏమి తీసేయద్దు. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, ఆజ్ఞలను ఒక రాయిగా నీ ముందు ఏం చేసినాను? పాతినాను. ఆ హద్దు దాటి నువ్వు బయటకు రావద్దని చెప్పాను. అయితే హద్దు దాటి బయటకు రావడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాటిలో నుండి కొన్ని తీసేస్తున్నారట.
చెప్పండి. వాటిలో నుండి కొన్ని తీసేస్తున్నారట, వాటికి కొన్ని కలుపుతున్నారట. ఆనందించుడి ఎల్లప్పుడూ చెప్పి ఎల్లప్పుడూ ఆనందించుడు ఉంది ఆ వాక్యం. ఆనందించుడు అంటే ఏంటిది? జరసేపు సినిమా చూస్తేనో టీవీ చూస్తేనో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఈ వాక్యానికి ఇది ఏం కలిపినాడా లేదా? ఆమేన్. మత్తులై ఉండకుడి అన్నాడు కానీ త్రాగకుడి అన్నాడు ఎక్కడన్నా? కొన్ని విచిత్రమైనటువంటి విషయాలండి. కొంతమంది అంటే వాళ్ళు అక్రమము చేయడానికి, ఈ వాక్యాన్ని తప్పుపట్టడానికి, వాక్యాన్ని దాటవేయడానికి, వాక్యానికే రూపం లేకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్తోత్రం. సాధ్యమైనంత మట్టుకు వాక్యమే. అంతేనా లేదా? హలో, పాయిజన్ ఉంటుందా? పాయిజన్కి ఒక బాటిల్ ఉంటుంది. దాని మీద ఏం పేరు రాసి ఉంటుంది? పాయిజన్ అంటే తెలుగులో విషము. విషము అని రాసి ఉంటుంది. తేనె బాటిల్స్ తయారు చేస్తారా? తేనె బాటిల్స్ దాని మీద ఒక స్టిక్కర్ రాసి పెడతారు. ఏమని? తేనె. ఒకరోజు ఈ తేనె బాటిల్లో విషం పోసి, విషం బాటిల్లో తేనె పోసి ఈ రెండు ఇక్కడ పెట్టినామే అనుకో. ఈ విషం బాటిల్లో తేనె పోసినంత మాత్రాన తేనె విషం అవుతుందా? విషం బాటిల్లో తేనె పోసినంత మాత్రాన తేనె విషం అవుతుందా? లేకపోతే విషం తేనె అవుతుందా? తేనె స్వభావం దానికే. నువ్వు కలిపినంత మాత్రాన, నువ్వు కొట్టేసినంత మాత్రాన, నువ్వు తీసివేతలు కలుపుడు చేసినంత మాత్రాన వాక్యమే. నీవు దాటడానికి దాన్ని ఏమో చెయ్యొద్దు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మొదటి రాయి ఏంటి చెప్పండి? ఆజ్ఞ. అంతేనా లేదా? ఆజ్ఞనే. అవునా? దావీదు మందసాన్ని తీసుకొస్తున్నాడు కొత్త ఎడ్ల బండి కట్టుకొని. హలో, ఎంతమందికి తెలుసు? ఏ బండి మీద తెస్తుండు? కొత్త ఎడ్ల బండి మీద. ముందే తన పని వాళ్ళకి చెప్పినాడు, సైనికులకు చెప్పినాడు, బండి మీద మందసం వస్తుంది, మందసాన్ని కానీ బండిని కానీ వాటికి కట్టిన ఎడ్లను కానీ ఎవరు టచ్ చేయకూడదు. ఇది నా ఆజ్ఞ. ఎవరు దాన్ని ముట్టకూడదు ఎట్టి పరిస్థితిలో. అది ఎలాంటి పరిస్థితి అయినా దాన్ని మీరు టచ్ చేయకూడదు. ఇది నా ఆజ్ఞ. ఇప్పుడు బండి మీద వస్తూ ఉంది. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ ఎద్దు కాలు కొంచెము జారి ఆ బండి మీద నుండి మందసం కింద పడిపోతా ఉంటే అక్కడ ఒక్కడే ఉన్నాడా? ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారా? హలో, మరి అందరు వచ్చి పట్టుకున్నారా? ఒక ఉజ్జానే పట్టుకున్నాడా? ఎందుకు? ఉజ్జ తన చుట్టూ వేయబడిన ఆజ్ఞ అనే సరిహద్దు రాయిని దాటాడు. అక్కడున్న సైనికులు ఎవరు కూడా వారి ఆజ్ఞను, ఆ సరిహద్దును దాటలేదు. దాటిన కారణాన ఏం చూడాల్సి వచ్చింది? మరణం చూడాల్సి వచ్చింది. హల్లెలూయా. సరిహద్దు దాటితే ఏంటట? సరిహద్దు దాటితే అది ద్వితీయోపదేశకాండం 27:17 చదవండి. సరిహద్దు దాటితే ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 27:17. సరిహద్దు రాయి తీసివేయువాడు చెప్పగా అంటే దాని అంతా అందరూ ఒప్పుకున్నట్లే కదా. సరిహద్దు రాయిని తీసేసినట్లయితే చెప్పండి, ఇద్దరు అన్నదమ్ములు భూములు పంచుకున్న తర్వాత నడమల వాళ్ళకు హద్దురాలు పెడతారు కదా. ఎవడు హద్దురాయి జరిపినా అది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెబితే వానికి తగిన జరిగిన. దేవుడు అంటాడు, నీకు పాతినటువంటి ఆ సరిహద్దు రాయిని తీసేస్తే నీకు శాపం. చెప్పండి, మొదటి రాయి పేరేంటి? ఆజ్ఞ. దేవుడు పాతిన. రెండవది ఏంటి? రెండవ రాయి పేరేంటి? తీర్మానం. ఇదెవరు పాతినారు? కొన్ని తీర్మానాలు చేసుకున్నారా? January 1 వస్తే తీర్మానాలు ఎంతమంది చేసుకున్నారు? ఇప్పటిదాకా అయిపోయింది ప్రభు, ఇప్పటి నుంచి చూడు
ఇప్పటి నుంచి చూడు, ఆయన అప్పటి నుంచి చూసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక చూడు మన తీర్మానాలు ఎట్లుంటాయంటే, ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లయ్య, అంతేనా? ఇది తెలుసా అండి మీకు? ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లయ్య, ఓడ దిగినాక ఏమల్లయ్య అంటే ఈ ఓడను నడిపించటానికి బోడి తల ఉందట, నెత్తి లేదట, నెత్తి మీద వెంట్రుకలు లేవట, బోడ గుండు ఉందట. ఆ ఓడలో వీడు ఎక్కినాడట. ఎక్కి పోతుంటే నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత ఈయనకి భయం వేస్తూ ఉంది. ఇక ఈ మల్లయ్యను పొగుడు పెట్టినాడు. ఏమని? నువ్వు ఈ ఓడకు ఓనరువు, నువ్వు యజమానివి, నువ్వు బాసువు, నువ్వు ఎంత గొప్పనివో తెలుసా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు అని పొగడం. ఓడ మల్లయ్య అన్నాడట. మెల్లగా ఓడ ఒడ్డుకు వచ్చిందట. ఒడ్డుకు రాగానే ఓడలోంచి దిగంగానే ఏమంటుండటిగా బోడి మల్లయ్య, అరే ఇప్పటిదాకా నన్ను ఓడ మల్లయ్య అంటివి కదా, అప్పుడు ప్రమాదములు ఉన్నా ఆపదలో ఉన్నా మస్తు మొక్కుకుంటా, అప్పుడు ఆపద తీరెందుకు మస్తు మొక్కుతా, అవన్నీ అయితాయా? రాజు చెర్లబడి చచ్చిపోతా ఉన్నాడు, కొట్టుకుంటుండట. రక్షించండి అంటే అటు ఒకడు గొర్రెలను కాసుకుంటూ పోయి రాజు అరుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెరువులో దూకి ఆ రాజును రక్షించి బొడ్డుకేసినాడట. అప్పుడు రాజుకి ఎంత సంతోషమైందో. అరే బాబు, నువ్వు రక్షించింది ఒక రాజునే కాదు, ఎవరిని రక్షించినావు? రాజ్యాన్ని నువ్వు రక్షించినావు. నీకు వెంటనే 100 బంగారు నాణాలు కానుక ప్రకటిస్తున్న పో అన్నాడట. మరి ఎప్పుడు ఇస్తావు రాజా ఈ కానుక అంటే, ఇప్పుడే నడు నా వెనుకనే అన్నాడట. రాజు వెనక వీడు వస్తుంటే వీడి మనసు అంటుందట, సరే రక్షించిండేమో, 100 బంగారు నాణాలు ఇచ్చుడు అవసరమా వీనికి? బంగారం ఇచ్చే బదులు వెండి నాణాలు ఇవ్వచ్చు కదా, ఏదైతే ఉంది గిఫ్టే కదా అని వెంటనే వెనక్కి తిరిగి, అరే నీకు బంగారు నాణాలు ఇచ్చుడంటే ఏమో కానీ వెండి అయితే ఇస్తా నువ్వు రా అన్నాడట. మళ్ళా పోతున్నారట. పోతుంటే మళ్ళా వీని మనసు అంటుందట, బంగారము ఎక్కువ ధరనే ఉంది, వెండి కూడా ఏమీ తక్కువేం లేదు, వెండి కూడా బాగానే ఉంది, వెండి ఇచ్చే బదులు రాగి ఇవ్వచ్చు కదా, అరే నీకు రాగి ఇస్తారా అన్నాడు. మళ్ళీ పోతుంటే రాగి కూడా జర బాగానే ఉంటారా, 100 రూపాయలు ఇస్తే కాదా వీనికి? వీడు ఏమంటలేడట, బంగారు ఇస్తానా సరే అంటుండట, వెండి ఇస్తానా సరే అంటుండట, రాగి అన్నా సరే 100 రూపాయలన్నా సరే అంట. ఇక భవనం దగ్గర దాకా పోయిన తర్వాత అనిపించిందట వీనికి, ఇంక 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 100 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టుకుంటాడు, నన్ను మర్చిపోతాడు. వీనికి 100 వాతలు పెట్టుండ్రా, సలాక కాల్చి 100 వాతలు పెట్టు, ఎప్పటికి నన్ను గుర్తుపెట్టుకుంటాడని చెప్పిండట. వీని తీర్మానాలు ఎట్లుంటున్నాయి? సోమవారం ఒకటి ఉంటుంది, గడియారంలో ముళ్ళు తిరుగుడు చూసిర్రా, ఎప్పుడు ఒక్కదాని మీద ఉంటుందా? మన తీర్మానం కూడా అట్లా ఉండదు. పొద్దుగాల ఒకటి, పొద్దు ఇంకొకటి. అందుకే మనం దేవుని నుండి సరి అయిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రభు నీతో మాట్లాడి చెప్తున్నమాట, ఒక తీర్మానం నువ్వు చేసుకున్నావు అని అంటే, అందుకే వాక్యంలో ఉంటుంది, మ్రొక్కుబడి అనాలోచితంగా చెయ్యొద్దు, చేసినావంటే అది తప్పకుండా తీర్చాలి. అన్న దేవుని మందిరంలో నాకు కానీ సంతానం ఇస్తా, సంతానం నీకే ఇస్తానయ్యా అంది. తీర్మానంలో నిలిచిందా? హల్లెలూయా. ప్రియులారా, ఒక తీర్మానం, ఒక ఒడంబడిక చేసుకున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నువ్వు మీరకూడదు అని వాక్యం చెప్తుంది. పొలిమేర రాయిని కదపకూడదు, పొలిమేర రాయిని తీసివేయకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి లిమిట్స్ను నువ్వు క్రాస్ చేయకూడదు. హల్లెలూయా. అప్పుడే నీకు క్షేమం, నీకు భద్రత, నీకు కాపుదల ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి సరి చేసుకుందాం. దేవుడు నాకు కొన్ని హద్దులు ఇచ్చాడు, దేవుడు నాకు కొన్ని లిమిట్స్ ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చి నా ముందు ఆ పలకను పెట్టాడు. నేను దాన్ని దాటుతున్నానా, దాని లిమిట్ క్రాస్ చేసినానా? నేను అందుకే క్షేమంగా ఉండలేకపోతున్నానేమో, సమాధానంగా ఉండలేకపోతున్నానేమో,
నెమ్మదిగా ఉండలేకపోతున్నానేమో, సుఖముగా బ్రతకలేకపోతున్నానేమో, నా సరిహద్దులు ఎక్కడున్నాయి? అందుకే ఇర్మియా గ్రంథం చివరి మాట చదవండి, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 31:21 చదవండి. దేవుడు చివరిగా నీతో మాట్లాడుతున్న మాట. ఇర్మియా గ్రంథం 31:21. ఇశ్రాయేలు కుమారి, అమ్మ ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేల్ అంటే దేవుని జనాంగం, కుమారి అంటే సంఘం. సంఘముతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంఘమా, సరిహద్దు రాళ్లను, హలో అందరికి చూడండి ఒకసారి, సరిహద్దు రాళ్లను పాతించుము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఇంతకుముందు పాతినా, కానీ నువ్వేం చేసినావు? వాటిని తీసేసుకున్నావు. మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా, మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నా. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాతనైనా ఒక్కసారి నీ హద్దురాళ్ళు లూజ్ అయినాయేమో, నీ హద్దురాళ్ళు కదిపినావేమో, నీ హద్దురాళ్ళను తీసి పక్కకు పెట్టినావేమో. ఈ వాక్యం విన్న తర్వాతనైనా మరలా దాన్ని నువ్వు పాటించు. లిమిట్స్లో నీవు ఉండు. చెప్పినారు ఈ మాట ఎప్పుడైనా? హద్దు దాటుతున్నావు, నీ హద్దులో నువ్వు లిమిట్స్ దాటుతున్నావు, నీ లిమిట్స్లో నీవు ఉండు. దేవుడు కూడా ఈరోజు మనల్ని అలర్ట్ చేస్తున్నాడు. దాటుతున్నామేమో, ఒక్కసారి పరిశీలించుకుందాం. తిరిగి మన రాళ్ళను మనము పాతుకుందాం, క్షేమాన్ని అనుభవిస్తాం. కళ్ళు మూసుకుంటాం. పొలిమేర రాళ్లను తీసివేయకుడి.